మనశ్శాంతి, మెంటల్ పీస్, మానసిక ప్రశాంతత అది ఎక్కడ దొరుకుతుంది? మనం సహజంగా మన బయటి ప్రపంచంలో దానికోసం వెతుకుతూ ఉంటాం, కానీ ఖచ్చితంగా అది బయటి ప్రపంచంలో దొరకదు. మరెక్కడా అంటే మన ఆలోచనల్లో. మనం ప్రతి ఒక్కటి కనుక పాజిటివ్గా ఆలోచించగలిగితే, నెగిటివ్ థాట్స్ని కనుక ఎక్కువగా మనలో రాకుండా చూసుకోగలిగితే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. మన ప్రవర్తన ఎప్పుడు కూడా అంటే ఎదుటి వాళ్ళు మనల్ని హర్ట్ చేసినప్పుడైనా, లేకపోతే మనకి విపరీత పరిస్థితుల్లో, మనం తట్టుకోలేని పరిస్థితుల్లో, మన కష్టకాలంలో ఎప్పుడైనా కూడా మనము బ్యాలెన్స్డ్గా ఆలోచించి ఒక అడుగు ముందు వేయగలిగితే, అంటే మనం సహనంతో ఉండగలిగితే ఖచ్చితంగా ప్రశాంతంగా ఉండగలుగుతాము. మన మనసు అనేది ప్రశాంతంగా ఉంటే మన జీవితం అందంగా ఆనందంగా సాగిపోతుంది. అందుకోసం మన ఆలోచనల్ని, మన ప్రవర్తనని మనం సహనంతో మెయింటైన్ చేయగలిగితే ఖచ్చితంగా మానసికంగా మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము. మరి ఇంకేముంది అంటే, మన కోపాన్ని, మన అహాన్ని గనక కాస్త తగ్గించుకొని ఆ రెండింటిని సందర్భానుసారంగా మనం బ్యాలెన్స్ చేసుకోగలగాలి. ఇంకా ఎదుటి వాళ్ళకి ప్రేమని పంచుతూ మన కోపము అహంకారము రెండు గనక ప్యారలైజ్ చేసుకొని బ్యాలెన్స్డ్గా కనుక ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా సొసైటీలో మనము ఒక గౌరవాన్ని పొందగలుగుతాం. అదే కనుక లేకపోతే మనకు ఎంత ఆస్తిపాస్తులున్నా, ఎన్ని పేరు ప్రతిష్టలున్నా అన్నీ కూడా వ్యర్థం అవుతాయి. జీవితంలో ఎలాంటి సుఖ సంతోషాలకి నోచుకోకుండా, ఆ జీవితానికి అర్థం లేకుండా అనవసరమైన హెల్త్ ఇష్యూస్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని మన మెంటల్ పీస్ కోసం ఎదుటి వాళ్ళ దగ్గర వెతకకుండా తనలో ఉన్న ప్లస్ అండ్ మైనస్ రెండింటిని కనుక బేరేజ్ వేసుకొని దానికి అనుగుణంగా కనుక మనల్ని, మన బిహేవియర్ని మనం మార్చుకోగలిగితే డెఫినెట్లీ మనశ్శాంతిగా, హ్యాపీగా, మెంటల్ పీస్తో ఉండగలుగుతాం. థ్యాంక్ యూ.